హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ టమాటా బజ్జీ. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పొడిపిండిని అంతా సోడా ఉప్పు కలిసేటట్టు ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము మిర్చి పిండిలాగా కలుపుకోవాలి. ఈ టమాటా బజ్జీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది, రుచిగా వస్తుంది. బజ్జీ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంతో తింటారు. వీడియోలో చెప్పిన విధంగా పిండి అనేది బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు బజ్జీ అనేది అంత బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని మనము పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక్కొక్క టమాటా తీసుకుంటూ మనం పిండిలో ముంచుకుంటూ మనం ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగానే అన్ని టమాటాలు వేసుకోవాలి. అన్ని టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక సైడ్ గోలేక 2 సైడ్స్ వేయించుకోవాలి. 2 సైడ్స్ వేయించాక మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ మనము ప్లేట్లోకి తీసుకున్న బజ్జీలను మళ్ళీ పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేసుకున్న బజ్జీని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకుంటూ పిండిలో ముంచుకుంటూ బజ్జీని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకోగానే వెంటనే కలపకూడదు. 1 సైడ్ వేగాక 2 రెండో సైడు వేయించుకోవాలి. 2 దిక్కుల బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న బజ్జీలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం 2 సార్లు వేయిస్తున్నాం కాబట్టి బజ్జీలను కొంచెం ఎక్కువసేపే వేగుతాయి. ఇలా వేయించుకున్న బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న బజ్జీలను మధ్యలోకి కట్ చేయాలి. మధ్యలో కట్ చేసి అందులో మధ్యలో ఉన్న టమాటాను తీసి ఒక చిన్న బౌల్లోకి వేసుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. టమాటా అనేది మెత్తగా చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్, కొంచెం 2 స్పూన్స్ ఘాటి, ఒక 2 స్పూన్స్ బూందీ, 2 స్పూన్స్ సన్న సేగు, కట్టామీఠా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఉడకబెట్టిన ఆలు 1 మెత్తగా చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ కారము, నిమ్మరసం పిండుకొని అంతా కలిసేటట్టు చేతితోని మంచిగా కలుపుకోవాలి. చేతితోనైతే మంచిగా కరెక్ట్ కలుస్తుంది. కాబట్టి ఇట్లా కలుపుకున్న దానిలో మనం ముందుకు కట్ చేసుకున్న బజ్జీలోకి పెట్టుకోవాలి. దీనిపైన కొంచెము సన్నసేగు బూందీ చల్లుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా బజ్జీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.